We are at Dhanushkodi, end point of India. రామేశ్వరం టు ధనుష్కోడి 19 కిలోమీటర్స్ ఉంటది అండ్ ఇదే ఇండియాకి చిట్ట చివరి పాయింట్. రైట్ సైడ్ లో కనపడేది బే ఆఫ్ బెంగాల్, లెఫ్ట్ సైడ్ లో ఉండేది హిందూ మహాసముద్రము. బే ఆఫ్ బెంగాల్ అలలు అయితే చాలా ఫోర్స్ గా ఉండినాయి. ఇక్కడ నుంచి సీవే లో అయితే వేరే దేశమైన శ్రీలంకకి 18 కిలోమీటర్స్ ఉంటది. ఇక్కడ స్నాక్స్, చిన్న షాపింగ్ మెటీరియల్, ఇంకా రెండు సముద్రాల కలయిక వ్యూ పాయింట్ చూడొచ్చు. అప్పట్లో శ్రీరాముడు లంకకి ఇక్కడ నుంచే రామసేతు కట్టింది. ధనుసు యొక్క చివరి భాగం కోడి. దాన్ని శ్రీరాముడు అప్పట్లో రామసేతు స్టార్టింగ్ పాయింట్ లాగా ఇక్కడ పెట్టారు కాబట్టి ధనుష్కోడి అని పేరు. ఇక్కడ నుంచి బైనాకులర్ లో శ్రీలంక బీచ్ పాయింట్ కనపడుతుంది. 20 రూపీస్ చార్జ్ చేస్తారు ఫర్ ఇట్. రైట్ సైడ్ హిందూ మహాసాగర్, లెఫ్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, కన్యాకుమారి 3 నీళ్లు సంగమం, ధనుష్కోడిలో 2 నీళ్లు. తర్వాత ఇసుక కనబడదా, ఇసుక రామవారిది జగ స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ వాటర్, మళ్ళీ ఇసుక, లాస్ట్ ఇసుక పైన స్తంభం కనబడదా, అది శ్రీలంక. ఇతను వెస్ట్ బెంగాల్ నుంచి బైసైకిల్ మీద ఇక్కడికి వచ్చారు. All India. Is my running 45 or 44 days. 40. You roam all India. It takes 8 months. Thank you. Yeah, no problem. Bye. ఇక్కడికి మన ట్రిప్ ఎండ్ అయ్యింది. నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియో రాబోతుంది. స్టే ట్యూన్.